వెల్కమ్ టు మై ఛానల్ మంగా నాగానైనండి. ఈరోజు అయితే నేను టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. ఇది అన్నంలో కానీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. జీలకర్ర, ఇది ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, కొద్దిగా ఆవాలు వేసుకుని చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అవ్వాలండి బాగా. కొద్దిగా గుప్పెడు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఇది రెండింటిని బాగా ఇట్లా బాగా వేయించుకున్నాండి. ఇవి వేయించుకున్నాగానే మనం మిక్సీ గిన్నెలకు వేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ గిన్నెలకైతే ఇప్పుడైతే మనం టమాటాస్ ఉడికించాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలిపి దాన్ని బాగా మగ్గించాలన్నమాట టమాటా. ఇప్పుడు కొద్దిగా అనమాట కొద్దిగా చింతపండు వేసుకొని ఇంకో 2 minutes ఉడకబెడదాం. టమాటాలు ఆల్రెడీ ఉడికిపోయాయి, కొద్దిగా ఉడికితే అయిపోతుంది. ఇప్పుడు టమాటా అయితే బాగా ఉడికిపోయిందండి. దీన్ని మనం ఒక 5 నిమిషాలు పక్కకి పెట్టుకుందాము, ఎందుకంటే టమాటాలు ఉడికినాయి కదా, చల్లబడాలన్నమాట. మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ మనం మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మిక్సీకి వేసుకుందాం. వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీకి అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇలా నూరినాం కదా, ఇందులో మిక్సీకి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాం. టమాటా వేసి మిక్సీకి వేద్దాం. చూడండి, మిక్సీకి అయితే వేసేసుకున్నాను. దీనికోసం ఇప్పుడు మిక్సీకి అయితే వేసుకున్నాను. దీనికోసం ఇప్పుడేమో దీనికి తాలింపు అయితే వేసుకున్నాం. స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు తాలింపులకు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఆవాలు కొద్దిగా చిటపటాలాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఈ కరివేపాకు ఇవన్నీ తాలింపు బాగా వేగాలండి మంచిగా. ఇప్పుడు తాలింపు అయిపోయింది కదా, ఇది ఇప్పుడు పచ్చడిలో వేసుకుందాం. ఇప్పుడు తాలింపు అయితే ఇందులో వేసుకుందాం. ఈ తాలింపు అయితే వేసుకున్నాము. పర్ఫెక్ట్ టమాటా పచ్చడి అయితే తయారైపోయిందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి టమాటా పచ్చడి.